40 మందితో రాయించాడు. మీరు అందరూ బాగా చదువుకున్నారు కదా. ఎంతమంది రాశారు మీది? 40 మంది. 40 మంది కూడా ఒక్కసారి పుట్టిన వాళ్ళు కాదు. ఒక్కొక్కరికి 500 సంవత్సరాలు 600 సంవత్సరాలు తేడాతో రాశారు. ఒక్కసారి రాయబడలేదు ఇది. ఈ గ్రంథము ఒక్కసారి రాయబడలేదు, కానీ రకరకాల కాలాల్లో పుట్టిన ఒకటే కాన్సెప్ట్తో రాశారు ఇది. ఏది రాశారంటే దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు ఒక్కడే అని రాస్తూ మనుషులు స్వర్గానికి వెళ్ళాలి, మధ్యలో పరలోకం నుంచి దేవుడే దిగాలి అని కాన్సెప్ట్తో రాశారు ఇదంతా కూడా. పరలోకం నుండి పరలోకానికి వెళ్ళ మారిపోయాం మనం. ఆయన ఎలా ఉండేవాడు అంటే ఆత్మగా ఉన్నాడు. ఆత్మరూపం అయింది, కనబడడు, కానీ ఆయన అద్భుతమైన స్వరూపం కలిగినవాడు, అందగాడైన. అయితే ఆ అందం పోయింది మనకి అలాగే ఉండేవారు మనం అందరం ఒకే అందం ఉండేది. ఇప్పుడు నేను పొట్టోడిని, మీరు పొడవోళ్ళు అని ఉండేది కదా. ఈ దేవుడు ఎలా ఉండేవాడు, మనం కూడా అలాగే ఉండేవారు పూర్వం. దేవుడు అలాగే తయారు చేసుకున్నాడు ఆదామును అవ్వను కూడా. కానీ ఆదామును అవ్వను అలాగే తయారు చేసుకుంటే అవ్వ ఎప్పుడైతే పాపం చేసిందో, తప్పు చేసింది ఈవు, ఆ తప్పు వల్ల ఏమైందంటే ఆ రూపాన్ని కోల్పోయారు. ఏ రూపాన్ని? దేవుడి రూపాన్ని కోల్పోయారు. అందుకు ఇప్పుడు మనుషుల రూపానికి వస్తాం మళ్ళీ. ఇప్పుడు మనుషుల రూపాలకు ఉన్న మనల్ని దేవుడు మళ్ళీ యేసు ప్రభు వారు ఆయనే మానవ రూపంగా ఇక్కడికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే మళ్ళీ దేవుడి రూపాలుగా మనం తయారు చేయాలని. ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అది. నేను ఎందుకు యేసు ప్రభు నమ్ముకున్నాను, ఎంత బాగా చదువుకున్నా, నేను టెక్నాలజీలో పనిచేసిన, మెడికల్ డిపార్ట్మెంట్ నా దగ్గర 26 మంది పనిచేసేవారు. అవన్నీ వదిలిపెట్టి ఎందుకు యేసు ప్రభు నమ్ముకున్నానంటే ఇంత భలే కాన్సెప్ట్తో ఆయన మానవ జాతిని నిర్మించాడు, మళ్ళా దేవుడి రూపంలోకి మార్చడానికి. ఇది బ్యూటిఫుల్ కదా, ఎంత బాగుంది. ఆ రూపం కోల్పోయాం మనం, మళ్ళీ రూపం ఇవ్వటానికి ఆయనే మానవ అవతారం ఎత్తున్నాను. అయితే ఇప్పుడు యవ్వనములో ప్రవేశించినప్పుడు ఈ యవ్వనములోనే దేవుడి గురించి బాగా తెలుసుకోగలం. అందుకే అక్కడ రాస్తాడు 119 కీర్తన 9వ వచనం, యవ్వనులు దేని చేత తమ నడకను స్థిరపరచుకోగలరు, నీ వాక్యమును బట్టి కదా అంటాడు. అక్కడ ఏమని రాసింది? అక్కడ యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరచుకోగలరు, నీ వాక్యమును బట్టే కదా. యవనస్తులు బాగుపడాలంటే దేవుడు మాట హృదయంలో ఉండాలట. అప్పుడు ఈ పుట్టుకకు సార్థకమవుతుంది, ఈ జన్మకు సార్థకమవుతుంది. ఈ జన్మ సార్థకం అవ్వాలంటే, విలువగా మారాలంటే, విలువైనదిగా మారాలంటే దేవుని మాట మనలో ఉంటే మనం అన్ని మంచి పనులే చేస్తాం. చెత్త మన దగ్గరికి రాదు, చెడు మన దగ్గరికి రాదు. ఏమంటే ఎందుకు రాదంటే దేవుడే మనలో ఉంటాడు. వాక్యం అనగా దేవుడు. వాక్యం అంటే ఎవరమ్మా?